అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆలయంలో శ్రీరామనవమికి జరగబోయేటువంటి రాముల వారి కళ్యాణంలో ప్రతి ఇంటి నుండి కూడా, ప్రతి ఒక్కరి చేతుల నుండి కూడా అక్షంతలు అంటే స్వామివారికి పోసేటువంటి తలంబరాలు, పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతి నుండి తలంబరాలు తీసుకుని స్వామివారికి సమర్పించాలన్నదే సంకల్పం. కాబట్టి ఈ కార్యక్రమం ఉగాది నుండి మొదలుపెట్టి 26వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి ఈ వీడియో చూడండి. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ విధంగా బియ్యాన్ని గమనించుకుంటూ విరిగిన గింజల్ని వాడకూడదు కాబట్టి ఆ బియ్యపు పూర్తిగా ఉన్నటువంటి గింజలను మాత్రమే మనం తలంబరాలుగా పోస్తాం. ఈ విధంగా చేసినటువంటి తలంబరాలని దాంట్లో కొంచెం పసుపు, ఆవు నెయ్యి, కర్పూరం వేసి అక్షంతలుగా కలిపి 26వ తారీఖున మన ఆలయంలో సమర్పించాలి. ముందుగానే మీరు ఎంతమంది చేస్తున్న విషయాన్ని తెలియాలి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ల ద్వారా మీ పేర్లు, మీ అడ్రస్సు, మీ ద్వారా ఎంతమంది చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ కూడా విషయాన్ని తెలియజేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.